టీమిండియా ఈ పేరు వింటేనే ప్రపంచంలోని మిగిలిన టీంలు బెంబేలెత్తిపోతున్నాయి. భారత బ్యాటింగ్ లైనప్ చూస్తే ఎంత ఫామ్లో ఉన్న బౌలర్కైనా సరే వెన్నులో వణుకు పుడుతోంది. యార్కర్ వేసినా, సీమర్ వేసినా డోంట్ కేర్. ఎలాంటి బంతినైనా బౌండర్ దాటించేయాల్సిందే, సిక్స్లుగా మారాల్సిందే అన్నట్టుగా బాధేస్తున్నారు మన బ్యాట్స్మెన్. 1 నుంచి 8వ వికెట్ వరకు గోడ కాదు కాంక్రీట్ గోడలా మారిన భారత బ్యాటింగ్ లైనప్ పై స్పెషల్ స్టోరీ. టీమిండియా బలమే బ్యాటింగ్, కానీ గత కొన్నేళ్లుగా మిడిల్ ఆర్డర్ దగ్గరే చతికిల పడిపోయింది. అప్పట్లో మిడిల్ ఆర్డర్ కూలిందంటే మ్యాచ్ పై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ రీసెంట్ గా ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చేసింది. జట్టులో ఆల్రౌండర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు మనకు ఆల్రౌండర్లు ఎక్కువ మంది లేకపోవడమే సమస్యగా ఉండేది. ఇప్పుడు బౌలర్లు ఆల్రౌండర్లుగా అడుగుపెట్టి బ్యాట్ తో అదరగొడుతూ బ్యాటింగ్ ఆల్రౌండర్లుగా మారుతున్న వారిని కూడా చూస్తున్నాం. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ డెప్త్ ఏంటనేది ఛాంపియన్స్ ట్రోఫీలో మనోళ్ల ఆట తీరే చెబుతోంది. గతంలో సచిన్, గంగూలీ, ద్రావిడ్ లాంటి వాళ్ళు అవుట్ అయితే మన కథ ముగిసినట్టే అన్న తీరులో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఓపెనర్లు విఫలమైతే టాప్ ఆర్డర్, లేకుంటే మిడిల్ ఆర్డర్, తర్వాత లోయర్ ఆర్డర్, ఇలా 8వ స్థానం వరకు మన బ్యాటర్లు అదర్హో అన్నట్టు కుమ్మేస్తున్నారు. గిల్, రోహిత్ విఫలమైతే కోహ్లీ అదరగొడుతున్నాడు. ఏ మ్యాచ్ లోనైనా భారీ స్కోర్ చేయాలంటే ఓపెనర్లు ఇచ్చే ఆరంభాలే కీలకం. తర్వాత వన్ డౌన్ బ్యాటర్ కూడా సత్తా చాటితే తిరుగుండదు. ప్రస్తుతం కోహ్లీ కీలక మ్యాచ్ల్లో అదరగొడుతూ ఉండడం అడ్వాంటేజ్ గానే చెప్పాలి. ఇక శ్రేయస్ అయ్యర్ ఎంట్రీతో మిడిల్ ఆర్డర్ బలం పెరిగింది. దాదాపు ఏడాది క్రితం జాతీయ జట్టుకు దూరమై కాంట్రాక్ట్ కూడా కోల్పోయిన అయ్యర్ మళ్లీ దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లోనూ రాణించిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ చెలరేగిపోతున్నాడు. మిడిల్ ఆర్డర్ లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. ఇక కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఇండియా బ్యాటింగ్ కు మరింత బలం తెచ్చారు. రాహుల్ సీనియర్ బ్యాటరే కావడంతో ఈజీగానే అంచనాలను అందుకుంటున్నాడు. అయితే బౌలింగ్ ఆల్రౌండర్ గా అడుగుపెట్టిన అక్షర్ పటేల్ తన ఆల్రౌండర్ ట్యాగ్ కు పూర్తి న్యాయం చేస్తున్నాడు. అందుకే రాహుల్ కంటే ముందే అక్షర్ ను బ్యాటింగ్ కు పంపిస్తున్నాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ అక్షర్ బ్యాటింగ్ భారత జట్టుకు బాగా హెల్ప్ అయింది. టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో హార్దిక్ పాండ్యా అత్యంత కీలకంగా ఉన్నాడు. ఆల్రౌండర్ గా నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కనిపించని హీరోగా నిలిచాడు. అటు బంతితో రాణిస్తూనే ఇటు బ్యాట్ తోనూ మెరుస్తున్నాడు. పాక్ పై భారీ షాట్లతో మెరిసిన పాండ్యా ఆస్ట్రేలియాతో సెమీస్ లోనూ అదరగొట్టాడు. ఆడమ్ జంపా బౌలింగ్ లో వరుసగా 2 సిక్స్లు కొట్టిన హార్దిక్ మ్యాచ్ ను భారత్ వైపు మలుపు తిప్పాడు. ఇక సీనియర్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా కూడా లోయర్ ఆర్డర్ లో ఒక కీ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. మ్యాచ్ ఫినిషర్ గా పేరున్న జడ్డు 8వ ప్లేస్ లో ఆడుతున్నాడు. దీంతో సీనియర్ బ్యాటర్ల నుంచి మ్యాచ్ విన్నింగ్ ఆల్రౌండర్ల వరకు మన బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉంది. మిగిలిన జట్లతో పోలిస్తే బ్యాటింగ్ పరంగా టీమిండియానే స్ట్రాంగ్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అది కూడా 8వ స్థానం వరకు తిరుగే లేదు. పైగా ఒకరు విఫలమైనా మరొకరు బాధ్యత తీసుకుని ఆడుతూ ఉండడం మరో ప్లస్ పాయింట్. మొత్తానికి వరల్డ్ క్రికెట్ లో సత్తా చాటుతున్న టీమిండియా ఇదే జోరు కొనసాగిస్తే 12 ఏళ్లుగా ఊరిస్తూ ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ అందుకోవడం ఖాయమే.